స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మా స్తుతులకు కారణభూతుడా, మా రక్షణకర్త నీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా అయా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సమయంలో తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి కాన్ఫరెన్స్ ప్రార్థనలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఈ సమయంలో తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మీ కొరకు తండ్రి ప్రభా మిమ్మల్ని గణపరచుకోవడానికి తండ్రి, మిమ్మల్ని మయమపరచడానికి ప్రభా మాత్రమే నాయన. అయ్యా ఎవరైనా విని తండ్రి బలపడితే తండ్రి ప్రభా అయ్యా మీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు అయ్యా. అందు నిమిత్తమే నాయన ఒకరిని బలపరచడానికి అయ్యా మిమ్మల్ని గణపరచడానికి మాత్రమే నేను తండ్రి ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను ప్రభా, నీకు వందనాలు. మరి ఆది నుండి ఎంతవరకు మీరే అధ్యక్షతను వహించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నోటికి తోడై ఉండండి, స్వరమై ఉండండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. విన్నటువంటి వారు చూసినటువంటి వారిని మీరు ఆశీర్వాదకరంగా మార్చండి, దీవనకరంగా మార్చండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తం అయితే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి నీ చిత్తం అయితే ప్రభా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వాదకరంగా మార్చి, దీవనకరంగా మార్చి మేము పొందమని నన్ను మమ్మలను తండ్రి ప్రభా మీ చేతిలో సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా పేరు కొడకండ్ల సుజాతమ్మ, నా భర్త పేరు సాంబయ్య, లష్కర్ సింగారం, హన్మకొండ మా అడ్రస్. ఇది పాట ఆదం బెన్ని గారు మరి వారు అమ్మగారు అయ్యగారు ఇరువురు కూడా పాడంగా విన్నాను, విని రాసుకున్నా. ఇది పాడాలని ఆశపడుచున్నా. దేవునికి స్తోత్రం. పాడుకుందాం. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. కదలుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించే, ఎండిన నా హృదయములో జీవజలములు రాలని. కదలుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించే, ఎండిన నా హృదయములో జీవజలములు రాలని. నా జీవము నీవై నాలోనే ఉండాలని, నా జీవము నీవై నాలోనే ఉండాలని. నీ నోటి మాటలే ఊటలుగా పారాలని, నీ నోటి మాటలే ఊటలుగా పారాలని. మాట కొరకు చూసా యేసయ్యా, మాటలాడరావా యేసయ్యా. మాట కొరకు చూసా యేసయ్యా, మాటలాడరావా యేసయ్యా. నా మాట పాట ఊటలు నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా.
నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. నీవే నాకు తరగని ధనము, నిన్నే నేను కోరుకొనుచున్నాను. నీవే నాకు తరగని ధనము, నిన్నే నేను కోరుకొనుచున్నాను. మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా, మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే కోరినాను యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే కోరినాను యేసయ్యా, నిన్నే కోరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. దగదగమని మెరిసేటి నీ నిత్య రాజ్యములో, నీతోనే కలకాలం కలిసిమెలిసి ఉండాలని. దగదగమని మెరిసేటి నీ నిత్య రాజ్యములో, నీతోనే కలకాలం కలిసిమెలిసి ఉండాలని. బంగారు వీధులలో నీతోనే నడవాలని, బంగారు వీధులలో నీతోనే నడవాలని. పొందబోయే బహుమానం కన్నులార చూడాలని, పొందబోయే బహుమానం కన్నులార చూడాలని. ఆశతోనే చూసా యేసయ్యా, నా ఆశలన్నీ నీవే యేసయ్యా, ఆశతోనే చూసా యేసయ్యా, నా ఆశలన్నీ నీవే యేసయ్యా. నా ఆశ ధ్యాస శ్వాస నీవే, నిన్నే కోరినాను యేసయ్యా. నా ఆశ ధ్యాస శ్వాస నీవే, నిన్నే కోరినాను యేసయ్యా, నిన్నే కోరినాను యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా,
నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు మనము చదువుకున్నాం. 1 నుండి పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము రోమీయులకు రాసిన అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు మనం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాపముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వారాయన వారు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును
లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకును రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వినికిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 48:10 నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. నేను మిమ్మలను పుటము వేయుచున్నాను, బంగారం వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో మిమ్మలను పుటము వేయుచున్నాను అని చెప్పి యెషయా ద్వారా ఆ వాక్యము పలుకబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము పరిశుద్ధంగా నా నిమిత్తమే అని చివరి మాట, అది నా నిమిత్తమే అని ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన నిమిత్తము మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పాపము లేకుండా మన మధ్యకు వచ్చిండు. దేవునికి స్తోత్రం. అందరి పాపములను భరించిండు, సహించిండు. కానీ పాపము లేకుండా పుట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పరిశుద్ధంగా ఉండాలన్న ఆశ ఆయనకుంది. కాబట్టి మనము మన శరీరాలను త్రాగుడి చేతనో, గుటకాల చేతనో, పాన్పరాకుల చేతనో, మరి రకరకాలైనటువంటి డ్రగ్స్ చేతనో, పొగాకు చేతనో, లేదా గంజాయి చేతనో మనము అపవిత్రపరుచుకున్నప్పుడు, ఇది చాలా యవ్వనుల కాలేజీకి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు ఇది బాగుంటుంది, ఇది నేను తీసుకున్నప్పుడు ఇది బాగా ఉంది ఫ్రెండ్ అని చెప్పి వారు చెప్పుకొని మత్తులు అవుతూ ఉంటారు. కానీ అది అపవిత్రతకు దినదినము ఆ అలవాట్లకు గురి అయి ఒక వ్యసనంగా మారిపోతుంది. కాబట్టి మరి అట్టి వాటికి యవ్వనులు దూరంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. చాలామంది మరి క్రైస్తవులు కూడా మరి ఆలయానికి వెళుతూ ఉన్నారు, కానీ సాయంత్రం కాగానే మరి త్రాగుచ్చున్నారు. దేవునికి స్తోత్రం. అదే మన కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో ఒక మాట రాయబడినది. ఏంటిది? నీ దేహము దేవుని ఆలయము, నిన్ను ముట్టిన వాడిని, ఆ దేవాలయాన్ని ముట్టిన వాడిని పాడు చేస్తా అని. దేవునికి స్తోత్రం. ఇది స్వయంగా దేవుడు స్వరము ద్వారా నాతో కూడా మాట్లాడింది. దేవునికి స్తోత్రం.
మన దేహము దేవునికి ఆలయంగా ఉండాలని కోరుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మరి ఆయన ఏమంటున్నదంటే, నీ ఆత్మ నీ ఆత్మతో నా ఆత్మ ఏకాత్మ అయి వెలుగుచుండాలి అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. వెలుగుచుండాలి. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను చాలా ఏకాగ్రతగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక జ్యోతి కనబడతా ఉంటుంది అనమాట. జ్యోతి వెలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రభు ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తి మనలోనికి వచ్చి మనలను క్రీస్తు ప్రభావముతో నింపుతుంది అనమాట. ఆయన యొక్క శక్తితో, ఆయన పరిశుద్ధతతో, ఆయన యొక్క మహిమతో మనలను నింపుతుంది. ఎప్పుడూ ఏకాగ్రతగా ప్రార్థన చేయాలి. ముందు మనం చెప్పుకున్నాం చూడండి, వాటన్నింటికి దూరంగా ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అది వాటికి చాలా దూరంగా ఉండాలి. తినకూడదని ప్రభు చెప్తలేడు. ఒకనాటి సమయం నాకు కూడా మంచి భోజనం తీసుకో నా బిడ్డ అని చెప్పాను అన్నాడు. మంచి భోజనానికి సిద్ధపడండి, కానీ మత్తు వాటికి సిద్ధపడకండి. దేవునికి స్తోత్రం. కడుపు నిండా తిన్న తర్వాత ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. నిద్ర వచ్చి మంచిగా పడుకుంటారు. ఎండమ్మా నువ్వేం పని చేయవు, ఏం చేయవు, నువ్వైతే రాత్రి అంతా మెలుకతూటుంటావు, మామూలుగా మేము పని చేసుకునేటోళ్ళం అంటే కాదు. దేవునికి స్తోత్రము. మధ్యరాత్రి మీకు మేలుక వస్తుంది చూడండి, అప్పుడు లేచి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆయన ఇష్టమైనట్టుగా మనము జీవించాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన మనకు ఉన్నతమైనటువంటి స్థానము, పరిశుద్ధమైనటువంటి స్థానం. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఏమంటాడు మోషే, నువ్వు చెప్పులు ఇప్పు, అక్కడ అది పరిశుద్ధ స్థలము అంటాడు. ఏంటిదో ఈ మంట మండుతుంది, ఆ మంట అయితే మండుతుంది, ఆ పొద అయితే కాలిపోతలేదు, మరి కాలి కింద పడాలి కదా, ఏదో వింత జరుగుతుంది అని మోషే ఆ మంద కాస్తూ అది కనిపెట్టినప్పుడు, దాని వైపు చూస్తున్నప్పుడు ఆ మాట ప్రభు చెప్తాడు, అది పరిశుద్ధమైనటువంటి స్థలము, నువ్వు చెప్పులు ఇప్పమని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా మీరెవరు అన్నప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి తెలియచేస్తూ ఉండు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉందాం. యవ్వనులారా, మరి వాటన్నింటికి, దేవునికి అసహ్యమైన వాటన్నింటినీ వదిలిపెట్టండి. మరి యవ్వనులు కానీ, మరి పురుషులు కానీ, మరి స్త్రీలలో ఎవరికైనా ఏదైనా వ్యసనం ఉంటే మరి విడిచిపెట్టి దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే ఎన్నో ప్రకృతి విపత్తులు కలుగుతున్నాయి. 1 వీక్లో మరి 2 బస్సుల నిండున్నటువంటి మనుషులు దాదాపు ఒకసారి 20కి పైన, ఒకసారి నిన్నటి దినమున మరి 20 మంది మరి సజీవ దహనం. చూడండి, వారికి రక్షణ ఉందా? నాకైతే చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది, చాలా ఏడ్చాను. ఒక తండ్రికి 3 బిడ్డలు, ఆ బిడ్డలను కష్టపడి చదివించుకుంటాడు, పోయిండు. అలాంటప్పుడు ఎంత వేదన! కనీసం వాళ్ళకు రక్షణ ఉందా అనుకుంటే ఉందో లేదో తెలియదు. కాబట్టి పిల్లలను రక్షణ మార్గంలో నడిపించే ప్రయత్నము చేయండి. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు. నేను చెప్పాలని చాలా ప్రయత్నం చెప్తా ఉంటా. వాళ్ళు పడుతూ లేస్తూ ఉన్నారు. నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. మనందరికీ రక్షణ కావాలి. అపరిశుద్ధ స్థలంలో, ఆ మహిమ స్థలంలో ప్రభుతోటి. ఎందుకంటే ఆయన పరలోకం విడిచి వచ్చింది మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి.
ఆ పరలోక రాజ్యం చేరాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నేను ప్రసంగం చేసే అంత దాన్ని కాదు, కానీ ఈ కొద్ది మాటలు చెప్పాలని ఆశపడ్డా. దైవ ప్రేరేపణతోటి మీరందరూ విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు, దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా యేసయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో అచ్చట నేనుంటానని వాగ్దానం చేసిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. మా మధ్యలో మీరున్నందులకు నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. ఎంతవరకు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. పాట ద్వారా మహిమ తెచ్చుకున్నారు నాయన, వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా, కొద్ది మాటలు ప్రభా నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. నిశ్చితమై ప్రభా నా నోట ఉంచి మాట్లాడించినందుకు వందనాలు దేవా. నిశ్చితమైతే ప్రభా అందులో ఏదైనా పొరపాటుగా నేను మాట్లాడితే తండ్రి నన్ను క్షమించమని అడుగుతున్నా. విన్నవారు కూడా క్షమించాలని ఆశపడుతున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. నిశ్చితమైతే సాయం చేయండి అయ్యా, నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. మరి సమస్త విపత్తుల నుండి తండ్రి మమ్మల్ని కాపాడుతూ తండ్రి నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా, నీ చిత్తమైతే సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. దేశ నాయకులను ప్రభా, రాష్ట్రాలను, రాష్ట్ర ముఖ్యమంత్రులను ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ప్రభా అయ్యా నీకు వందనాలు. ఎంపీటీసీలను, జడ్పీటీసీలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా, నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి మేయర్స్ను అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి చైర్పర్సన్లను, కౌన్సిలర్లను తండ్రి అయ్యా, సర్పంచ్లను, గ్రామ సర్పంచ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వార్డు మెంబర్లతో సహా వారికి మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి మరి నాయన కాలనీలు తండ్రి ప్రభా, పట్టణాలు, పల్లెలు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో తండ్రి వారికి జ్ఞానము దయచేయమని అయ్యా. నీ చిత్తమైతే ఒక అధికారి దుర్వినియోగం చేసుకొనకుండా సద్వినియోగం చేసుకొనుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే అయ్యా మోడీ గారితో మాట్లాడండి ప్రభా, వారికి క్షేమమును ఆరోగ్యమును దయచేయమని అయ్యా. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. వారు ఇంకా దేశానికి మంచి పనులు చేసి అయ్యా మరి మిమ్మల్ని గణపరిచే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. నీకు వందనాలు స్తోత్రం అయ్యా. వారికి ఆయువును ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా అదే రీతిగా ప్రభా నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా, ఉన్నవాడవు కనుక ప్రతి స్థలంలో మీరుండండి ప్రభా. అనువాడవు కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా, నీ చిత్తమైతే ప్రభా నీ బిడ్డలైనటువంటి వారిని ప్రభా రాజులైన యాజక సమూహంలో చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రం నాయన. దాస్య గృహం నుండి విడిపించినావు తండ్రి అయ్యా. రక్తం ఇచ్చిపోని తండ్రి నా కుమారులు నా కుమార్తెలు అన్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అంతేకాదు అంతకంటే శ్రేష్టమైన పేరు మీకు పెడతానని అయ్యా నీకు వందనాలు. రాజులైన యాజక సమూహములో చేర్చి అయ్యా నీకు వందనాలు. మీరు మహిమ తెచ్చుకున్నారు నాయన అయ్యా. నీ చిత్తమైతే అయ్యా మీ మాటను మేము జాగ్రత్తగా విని అయ్యా దాన్ని హృదయం అనే పలక మీద రాసుకొని అయ్యా భద్రపరుచుకున్నట్లు సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా, నీ చిత్తమైతే ప్రభా కనికరపడండి, దయ చూపించండి, మమ్మల్ని సిద్ధపరచుతండి, మాకు బోధించు నాయన అయ్యా. బోధకుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే తండ్రి నీకు వందనాలు. మీరే మాకు బోధించమని అడుగుతున్నాము తండ్రి నీకు వందనాలు. దేవా, నీ చిత్తమైతే సంఘ కాపరులు ప్రభా నీకు వందనాలు. సంఘమును ఒక కన్యకగా సిద్ధపరుస్తుంటుండగా వారిని మీరు అభిషేకించమని అడుగుతున్నాం. ప్రతి తండ్రి ఆత్మ కూడా ప్రభా వినిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభా ముందుకు సాగుటకు సాయం ఇచ్చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. కాపర్లను అయ్యా, అమ్మగారులను, అయ్యగారులను అభిషేకించండి. వారు వెతుచున్నది అయ్యా నీకు వందనాలు. మంచి నేలన పడిన విత్తనం వలె మొలకెత్తి అయ్యా నీకు వందనాలు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నా
తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. నా చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు అయ్యా. నా బంధువులను బట్టి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి నాయన నీ చిత్తమైతే ప్రభా ధర్మసాగర్లో ఆత్మీయులు ఉన్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఎలుకుర్తిలో తండ్రి ఆత్మీయులు ఉన్నారు ప్రభా. కాజపేటలో అయ్యా డీజిల్ కాలనీలో ఆత్మీయులు ఉన్నారు ప్రభా. అయ్యా కిలవరంగల్లో ఆత్మీయులు ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా ఎక్కడెక్కడ నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారో తండ్రి అయ్యా నీకు వందనాలు. భూపాలపల్లిలో అయ్యా నీకు వందనాలు. కొంపల్లిలో తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా అయ్యా మీరు దీవించండి, మీ రక్షణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. నీకు వందనాలు స్తోత్రం. నీ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. సాయము చేయండి. మరి దినదినం కాకపోయినా వారానికి 2 వీడియోలు అట్లా నీకు ప్రజెంట్ చేయడానికి నీ కృపను చూపించి నడిపించమని అయ్యా. నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమే ఘనపరుస్తూ అయ్యా. బ్రతుకుడే క్రీస్తు అయితే మరణమైన లాభమే తండ్రి. చివరి ఊపిరున్నంత వరకు నీ నామాన్ని ప్రకటిస్తూ అనేకుల కొరకు ప్రార్థించే ఆశను ఆసక్తి సమయంలో సిద్ధపరచమని, లేని ఎడల పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం దయచేయమని నన్ను మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడ నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొని